చాలా ఏడుపు వస్తుంది. ఆయన అంత గట్టి కొట్టినారు, చాలా నొప్పి ఇస్తుంది చంప. జెంట్స్ స్టాఫ్ అమ్మాయిల మీద హ్యాండ్ చేసుకోకూడదు అని. అప్పుడు మేడం కూడా ఉన్నారు ఆ సర్కులర్ వచ్చినప్పుడు. నిన్న అక్క రైట్ కోసం వెళ్ళి అడిగినందుకు చేయి చేసుకొని మళ్ళీ షూతో కొడతానని ప్రిన్సిపల్ రావడం తప్పు సార్. అప్పుడు మేడం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చూసి సార్ అనాలి కదండి, సార్ ఎందుకు కొడతారు అని. పిల్లలు ఇద్దరు క్లాస్ బంక్ కొట్టి మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వేరే సార్ హ్యాండ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేదు, అడగడానికి వెళ్ళినందుకు పిల్లల్ని కొడతారా, అదొక ఇష్యూ జరిగింది సార్. అప్పుడు ఆ అక్క వాళ్ళు ఆమె ఫేవరెట్ కాబట్టి ఆ అక్క వాళ్ళు కొట్టడానికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమనలేదు ఆ సార్ కొట్టకపోయినా కూడా. అప్పుడు అంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఈ అక్క కూడా సేమ్ అమ్మాయే కదా, ఆ ప్లేస్ లో కూడా ఉంది కదండి సార్. ఈ అక్క గురించి ఎందుకు ఆలోచించట్లేదు, కొడుతుంటే ఎందుకు చూస్తుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ స్కూల్లో అయితే ఇక్కడ పీటీ మేడం, ప్రిన్సిపల్ సార్ అని ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అయితే పీటీ మేడం ఏది చెప్తారో అదే వింటున్నాడు సార్. సార్ కూడా ఆయన మేడం చెప్పినది కూడా ప్రతి మాట కూడా మేడం చెప్పినదే వింటున్నాడు. పిల్లలు ఏం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అది కాక ఇప్పుడు స్కూల్ కి ఒక 5 minutes బస్ లేట్ అయ్యి వచ్చినా కూడా పీటీ మేడం ఏమంటున్నారంటే ఎవరి కోసం ఆగినారు బయట, ఎందుకోసం ఆగినారు, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్నారు సార్ పిల్లలు. మేము బస్ లేట్ అయ్యి 5 minutes వస్తే నీళ్ళు ఆన్ చేయండి మమ్మల్ని కొట్టడము అట్లా చేస్తున్నారు సార్. తర్వాత మా క్లాస్ దగ్గరకు వచ్చి ఒక రోజు ఏమన్నారంటే